అందరికీ నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు రావడం సర్వసాధారణం. గొడవలు రావడానికి కారణాలు అనేకం ఉంటాయి. ఒక్కోసారి చిన్న చిన్న విషయాలే పెద్ద గొడవకి దారితీస్తూ ఉంటాయి. భేదాభిప్రాయాలు, అనుమానం, చేసే పనులు నచ్చకపోవడం, కొన్ని మాటల్లోని అంతరార్థాన్ని ఎక్కువగా ఊహించుకోవడం వల్ల సమస్యలు వస్తూ ఉంటాయి. గొడవ జరిగిందంటే ఇంటి వాతావరణమే పూర్తిగా మారిపోతుంది. సరే, ఇప్పుడు ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సొగసు చూడతరమా కార్యక్రమానికి స్వాగతం. సకలు మన కార్యక్రమానికి ఒక సఖి కాల్ చేశారండి. తన పేరు పూజ. సో తను ఎటువంటి కోరుకుంటుందో తనని అడిగి తెలుసుకుందాం. హాయ్ పూజ. హాయ్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు పూజ? నేను పురాణపూర్ ఓల్డ్ సిటీ దగ్గర నుంచి. ఓకే, ఏం చేస్తుంటారు? నేను స్టూడెంట్ని. ఓకే, సో మాకు కాల్ చేశారు కదా, మీకు ఎటువంటి లుక్ కావాలి? నాకు పార్టీ లుక్ కావాలండి. అంటే ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉందా? నా ఫ్రెండ్కి బ్యాచిలర్ పార్టీ ఉంది. ఓ ఓకే, ఫంక్షన్ లో నువ్వు కాస్త స్పెషల్ గా కనిపించాలని మాకు కాల్ చేశావు, అంతే కదా? అవునండి. తప్పకుండా పూజ, నువ్వు కోరుకునే లుక్ కోసం ఈ రోజు మనం వచ్చేసాం సోమాజిగూడలో ఉన్న అనూస్ ఇంటర్నేషనల్ బ్యూటీ స్కూల్ కి. సో అక్కడ బ్యూటీ ఎక్స్పర్ట్స్ ఉంటారు. నీకు ఎటువంటి డ్రెస్ బాగుంటుంది, ఎటువంటి హెయిర్ స్టైల్ సెట్ అవుతుంది, ఎటువంటి మేకప్ చేస్తారు, ఇవన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ ఆసియా. హాయ్, ఎలా ఉన్నారండి? బాగున్నాను. సో తన పేరు పూజ. హాయ్ పూజ. హాయ్. సో తను స్టడీ చేస్తుంది. తనకంట బ్యాచులర్ పార్టీ ఉందంట, సంథింగ్ డిఫరెంట్ గా కనిపించాలని చెప్పింది. వెంటనే మేము మిమ్మల్ని సజెస్ట్ చేసాం. మీరైతే ఏం చెప్తారు? ఓకే అండి, తనకి తప్పకుండా మంచి లుక్ ఇద్దాము. ఓకే, తన ఫేస్ వచ్చేసి తన ఫేస్ ఫీచర్స్ అన్ని బాగానే ఉన్నాయి. తన ఐస్ వచ్చేసి కొంచెం అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ఉన్నాయి. సో దాన్ని మేకప్ తోటి కవర్ చేసేద్దాము. ఓకే. అండ్ హెయిర్ వచ్చేసి కొంచెం ఫ్రిజీ ఉంది. సో తనకి స్లీక్ హెయిర్ స్టైల్ చేద్దాము. దట్టు తను పార్టీకి వెళ్తున్నా అంటున్నారు కాబట్టి తనకి వెస్టర్న్ అవుట్ఫిట్ ఇద్దాము. ఓకే ఓకే, సూపర్. మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ టైం చేస్తున్నారు? తిను బయట నుంచి వచ్చింది కాబట్టి సో ఫేస్ మీద డర్ట్ అది ఉంటది. మనం ఫస్ట్ క్లెన్స్ చేసి ఫేస్ మీద ఉన్న డర్ట్ అంతా రిమూవ్ చేద్దాము. ఆఫ్టర్ దట్ మనము టోనింగ్ మాయిశ్చరైజింగ్ చేసిన తర్వాత బేస్ ఇద్దాం. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. ఓకే. సో నెక్స్ట్ ఐ మేకప్ ఏం చేస్తున్నారు? తనకి స్మోకీ ఐస్ చేద్దాము. సో ఐలైనర్, మస్కరా అవన్నీ వేసేసి తనకి ఫైనల్ హైలైట్స్ ఇద్దాం. ఓకే. సో లిప్ మేకప్ ఏం చేస్తున్నారు? మనం తన లిప్స్ కి ఒక న్యూడ్ కలర్ తీసుకుందాము. ఓకే ఓకే. ఆఫ్టర్ దట్ బ్లష్ ఆన్ ఇచ్చేస్తే కంప్లీట్ అయిపోతుంది. ఓకే, మరి చేసేద్దామా? చేసేద్దాం. సో ఫైనల్ ఇప్పుడు హెయిర్ ఏం చేస్తున్నారు? తనకి హెయిర్ స్లీక్ హెయిర్ స్టైల్ ఇచ్చేద్దాం. ఓకే. సో పార్టీ అది కూడా బ్యాచులర్ పార్టీ అన్నారు కాబట్టి సెట్ అవుతుంది. మరి స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేస్తాం. ఓకే. హెయిర్ స్టైల్ కంప్లీట్ అయిపోయింది. వావ్, చాలా చక్కగా అనిపిస్తుంది. అంటే సింపుల్ గా అనిపించిన హెయిర్ స్టైల్ తన ఫేస్ బాగా సెట్ అవ్వడం వల్ల గ్రాండ్ లుక్ వచ్చింది. చాలా చక్కగా ఉంది. సో ఫైనల్ గా మనకు డ్రెస్ చేంజింగ్ బ్యాలెన్స్ ఉంది. సో డ్రెస్ చేంజింగ్ రెడీగా ఉన్నావా పూజ? డ్రెస్ చేంజ్.
తన మేకప్ అయిపోయింది, హెయిర్ స్టైల్ అయిపోయింది అండ్ డ్రెస్ కూడా అయిపోయింది. సో ఫైనల్గా ఓవరాల్ లుక్ ఎలా ఉంది? ఓవరాల్గా తను చూస్తుంటే నేను ఫస్ట్ చూస్తున్న పూజ ఇప్పుడు చూస్తున్న పూజ ఒకటే నా అనిపిస్తుంది. చాలా బాగా సెట్ అయింది. బ్యాచులర్ పార్టీలో అందరి కళ్ళు మాత్రం ఈమె పైనే ఉంటాయి. సో ఇంత మంచి లుక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. పూజ చాలా 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 అందంగా ఉన్నావు. ఎలా అనిపిస్తుంది అంటే బేబీ డాల్ లా అనిపిస్తున్నా. సో నీ లుక్ నువ్వు చూసుకున్నావా? చూసుకున్నాను. నీకెలా అనిపిస్తుంది? చాలా అందంగా ఉంది. ఇది వరకు ఎప్పుడైనా ఇలా రెడీ అయ్యావా? ఫస్ట్ టైమే. ఫస్ట్ టైం కదా, చాలా చక్కగా ఉంది. నీకు ఈ చక్కగా ఏదైతే ఇప్పుడు ఈ గెటప్ నీకు బాగా సూట్ అయింది. సో ఇక నుంచి నువ్వు ఏదైనా పార్టీకి వెళ్ళాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయి. చాలా అందంగా ఉంది. సో పార్టీలో అందరి కళ్ళు నీ పైన ఉంటాయి. అంత అందంగా ఉన్నా. ఓకేనా? హ్యాపీ కదా? హ్యాపీ. ఓకే. సో చూసారు కదా సకులు, పూజ తన న్యూ లుక్ చూసుకొని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరి మీరు కూడా ఇలాంటి డిఫరెంట్ లుక్ కోరుకుంటున్నారా? అయితే వెంటనే 040-235-5540 నెంబర్కు కాల్ చేయండి. మరి ఇది వాటి సొగసు చూడతరమా కార్యక్రమం. మరో చక్కని కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. జీవిత భాగస్వామి తనకు నచ్చినట్టే ఉండాలని, నచ్చినట్టే ప్రవర్తించాలని అనుకోవడమే చాలా సమస్యలకి దారితీస్తూ ఉంటుంది. భార్యాభర్తలు చాలా విషయాల్లో సర్దుకుపోతూనే ఉంటారు. అప్పుడప్పుడు కొన్ని విషయాల్లోనే పట్టు ప్రదర్శిస్తారు. అక్కడే గొడవకు పునాది పడుతుంది. అలాంటి సమయాల్లోనే భార్యాభర్తలు కోపం తెచ్చుకుని గొడవకు ఆజ్యం పోయకూడదు. అప్పుడే ఎదుటి వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అంటున్నారు నిపుణులు. సరే, మీకోసం కార్యక్రమం సిద్ధంగా ఉంది, చూసేయండి. మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. స్వయం ఉపాధి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎలి ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీమతి రమాదేవి గారు. మరి స్వయం ఉపాధికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం రమాదేవి. నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నాం. ఈరోజు మా సకులకి స్వయం ఉపాధికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ న్యూట్రిషన్ బిస్కెట్స్ గురించి, న్యూట్రియంట్ వాల్యూ ఉన్న బిస్కెట్స్ గురించి మాట్లాడుకుందాం. అవి మ్యానుఫ్యాక్చరింగ్, దాని ప్రాసెస్ గురించి ఈరోజు చెప్పుకుందాం. ఓకే మేడం, మీరు చెప్పినట్టుగా ఈ న్యూట్రిషన్ బిస్కెట్స్కి సంబంధించి శిక్షణ అనేది ఎక్కడ ఉంటుంది, ఎంత టైం పీరియడ్ ఉంటుంది, అలాగే దీనికి ఎంత కాస్ట్ అనేది ఛార్జ్ చేస్తారు, అలాగే దీనికి ఏమైనా సంబంధించి విద్యార్హత ఉంటుందంటారా? ఎవరైతే అంటే ఈ ఎంటర్ప్రినర్ ఉన్నారో, అవ్వాలనుకుంటున్నారో, ఈ ప్రాజెక్ట్ కనుక తీసుకుంటే వాళ్ళకి 10 రోజులు శిక్షణ తీసుకున్నప్పుడు మెషిన్స్ మీద కూడా శిక్షణ ఇస్తాం అన్నమాట. అంటే ఎట్లా తయారు చేయాలి, దీనికి వేరియస్ ప్రాసెసెస్ ఉంటాయి. లైక్ అంటే పిండి కలుపుకోవటం దగ్గర నుంచి, తర్వాత దాన్ని ఎట్లా బేక్ చేయాలి, ఎట్లా కట్ చేయాలి, ఏ షేప్స్లో చేయాలి, ఇవన్నీ కూడా నేర్పడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక ఇండస్ట్రీలో శిక్షణ పొందే అవకాశం ఉంటుంది. మా ఎలీప్లోనే ఇస్తాము. ఇది క్లాస్ రూమ్ ఉంటుంది, థియరీ ఉంటుంది, ప్రాక్టికల్ కూడా ఉంటుంది అన్నమాట. 10 days సెక్షన్ ఉంటుంది. దీనికి కాస్ట్ ఒకవేళ స్పాన్సర్ కనుక ఉంటే నామినల్గా ఛార్జ్ చేస్తాము, ఓ 500 రూపీస్. స్పాన్సర్ కనుక లేకపోతే దే హ్యావ్ టు పే, అంటే మెటీరియల్ అన్నీ కలిపి 2000 రూపాయల వరకు కాస్ట్ అవుతుంది అనమాట 10 రోజులకి. యాక్చువల్గా దీనికి పెద్ద క్వాలిఫికేషన్స్ అక్కర్లేదు. కొంచెం అంటే చదువుకోవటం, రాయటం తెలుసుంటే చాలు. 5వ క్లాస్ పాస్ అయినా కూడా సరిపోతుంది. ఓకే మ్యామ్, ఒకవేళ శిక్షణ కంప్లీట్ అయిన తర్వాత ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ మిషనరీ అనేది ఎక్కడ దొరుకుతుంది, అసలు ఎంత కాస్ట్లో పెట్టుబడి పెట్టి ఈ బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు, అలాగే స్పేస్ అనేది అంటే ఇండస్ట్రీ స్టార్ట్ చేయడానికి స్పేస్ అనేది ఎంత అవసరం ఉంటుంది అంటారు? ఇది అంటే డిపెండ్స్. ఒక 100 tons కెపాసిటీ చేసుకోవచ్చు, లేదా ఓన్లీ 10 tons కెపాసిటీ కూడా తీసుకోవచ్చు అన్నమాట. డిపెండింగ్ ఆన్ మన ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి ప్రాజెక్ట్ ఉంటుంది. సపోజ్ ఒక 10 ton కెపాసిటీ కనుక తీసుకుంటే చిన్న ప్రాజెక్ట్ అనమాట. దానికి ఒక 1000 square feetలోనే ఓవెన్ వచ్చేస్తుంది, మెషినరీ అంతా వస్తుంది అనమాట. ఇది మెషినరీ కూడా ఇక్కడే దొరుకుతుంది, అంటే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా దొరుకుతుంది. మెషినరీ కాస్ట్ కూడా అరౌండ్ 25 lakhsలో వస్తుందన్నమాట ఈ ఓవెన్ ఇటువంటివి. ఇంకా ఎక్కువ అంటే కెపాసిటీని బట్టి దిస్ గోస్ అప్ టు మనం దగ్గరగా ఒక 1 కోటి రూపాయల ప్రాజెక్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. అదే మాదిరిగా రాగి, సోయా బేస్డ్ అట్లా రకరకాల మార్చి కూడా తయారు చేసుకుని ఒక న్యూట్రిషన్ వాల్యూ ఉన్న బిస్కెట్స్లో తీసుకురావచ్చు అనమాట. ఒట్టి మైదా అనేది కాకుండా ఈ వేరే అంటే గ్రెయిన్స్తో కూడా చేసే అవకాశం ఉందన్నమాట. సేమ్ మెషినరీ అన్నిటికీ వాడుకోవచ్చు.
ఓకే మ్యామ్, ఇప్పుడు సాధారణ మహిళా విషయంలో చూసుకుంటే ఇప్పుడు 25 lakhs పెట్టి పెట్టుబడి బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది చాలా పెద్ద సవాల్ వాళ్ళకి. ఆ విధంగా అంటే వాళ్ళకి బ్యాంక్స్ లోన్స్ విషయంలో కానీ పెట్టుబడి విషయంలో కానీ ఎలిట్ నుంచి ఏమైనా సహాయం ఉంటుందా? తప్పకుండా ఉంటుందమ్మా. ఎట్లా అంటే మాకు రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నీతి ఆయోగ్ నుంచి స్టార్టప్ ఇంక్యుబేషన్ అనే ఫెసిలిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వటం జరిగింది. ఎలిప్ ఎస్టేట్లో ఈ ఫెసిలిటీలో వన్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఏంటంటే బేకరీ. ఈ బేకరీ స్టార్టప్స్ ఎవరైనా కూడా అంటే కొత్తగా ఇప్పుడు సపోజ్ ఒక ఆలోచన ఉండి నేను ఈ బిస్కెట్స్ ఇట్లా రాగితో చేయాలి, సోయాతో చేయాలి, సోయా కాకుండా ఇంకేదన్నా మిక్స్ చేసి చేయాలి అనుకునే మహిళలు మేమే మిషనరీ ఇస్తాం అన్నమాట. ఈ రకంగా ట్రైనింగ్ పీరియడ్ అయిపోయి కొంతకాలం ఇంక్యుబేషన్ తర్వాత వాళ్ళు సొంతంగా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మామూలుగా ట్రైనింగ్ ప్రోగ్రాంలోనే బ్యాంకర్స్ని కూడా ఇన్వైట్ చేస్తాం కాబట్టి వాళ్ళకి కొంత వాళ్ళ ప్రాజెక్ట్ మీద కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుందన్నమాట. అయిన తర్వాత వాళ్ళకి మొత్తం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా ఎలిట్ చేసిస్తుంది. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ని CGTMSME స్కీమ్ అని, క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అని ఒక 25 లక్షల నుంచి ₹1 కోటి వరకు పొందే అవకాశం ఉంటుంది వితౌట్ కొలాటరల్ సెక్యూరిటీ. ఓకే మ్యామ్, ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలని చాలామందికి చాలా ఆశలు ఉంటాయి, కానీ దానికి సంబంధించి చాలా డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి. అవన్నీ క్లారిఫై చేసుకోవాలంటే మిమ్మల్ని ఎలా సంప్రదించాలి? 8978988003 అనే నెంబర్కి ఫోన్ చేసి వాళ్ళ పేరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా ల్యాండ్లైన్ నెంబర్ 23557439 దీనికి కూడా వాళ్ళు కాల్ చేసి మాకు ఇంట్రెస్ట్ ఉంది, మేము అంటే ఈ ట్రైనింగ్ డేట్స్ మాకు వాళ్ళు తెలుసుకోవచ్చు అనమాట. ఓకే మ్యామ్, మరి న్యూట్రిషన్ బిస్కెట్స్కి సంబంధించి చక్కటి విషయాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్తే. చూసారు కదా సకులు, ఇది ఇవాల్టి స్వయం ఉపాధి కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చాలా విషయాల్లో భార్యాభర్తలు ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా ఉండవు. అందుకే ఇతరుల అభిప్రాయాల్ని గౌరవించడం నేర్చుకుంటే చాలా సమస్యలు రావని అంటున్నారు నిపుణులు. వాస్తవానికి పురుషుల అభిప్రాయాల్ని మహిళలు గౌరవిస్తూనే ఉంటారు. తక్కువ సందర్భాల్లో మాత్రమే విభేదిస్తూ ఉంటారు. పురుషులు మాత్రం ఎప్పుడూ తమదే పైచేయిగా నిలవాలని కోరుకుంటారు. ప్రతి విషయంలో పైచేయి కోరుకుంటూ తెగేదాకా లాగితే ఆ బంధం ఎక్కువ కాలం నిలిచి ఉండదు. సరే, ఇప్పుడు ఈ కార్యక్రమం చూసేస్తారా? మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు అపర్ణ గారు ఉన్నారు. మనకు ఎలాంటి డిజైన్ ని తయారు చేయడం నేర్పించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అపర్ణ గారు. నమస్తే అనిత గారు. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. ఈరోజు మన సకులకు ఏ క్రాఫ్ట్ ని చూపిస్తున్నారు? ఇవాళ నేను పెన్సిల్ స్క్రేప్ క్రాఫ్ట్ చూపిస్తున్నాను. అంటే పెన్సిల్ వేస్ట్ వస్తుంది కదా, దాంతో అండి. సో దాన్ని కూడా మనం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, దాంతో కూడా అందమైన క్రాఫ్ట్ ని తయారు చేసుకోవచ్చు అన్నమాట. అవునండి. సో మరి దీని తయారీకి కావాల్సిన వస్తువులు ఏంటో చెప్తారా ముందు? తప్పకుండానండి. పెన్సిల్ స్క్రాప్, హ్యాండ్ మేడ్ పేపర్, షీట్, గ్లూ, పెన్సిల్, బ్రష్, కలర్. ఓకే అండి. సో మరి కావాల్సిన వస్తువులు నేను చూసాను కదా, ముందుగా ఏం చేయాలి? ముందుగా ఏంటంటే మనకి ఇంట్లో ఇది స్క్రాప్ చెక్కున్నది ఉంటాయి కదా పెన్సిల్స్వి, అవి కలెక్ట్ చేసుకోవచ్చండి. పిల్లలు పాడేయక్కర్లేదు, లేదంటే పెన్సిల్స్ చిన్నగా అయిపోతాయి, అప్పుడు రాయడం కష్టం ఉంటుంది కదా. అవి కూడా ఉంచేసుకుని ఇలా షార్పెన్ చేసుకుని మనం వాడుకోవచ్చు ఈ క్రాఫ్ట్ వర్క్కి. సో ఇవాళ నేను అంటే చిన్న చిన్నవి కూడా మనం ఈ గ్రీటింగ్ కార్డ్స్ చేసుకోవచ్చు. ఇవి ఇప్పుడు ఇది ఉంది, ఇలాగా సిజర్స్ ఉంటే మనం కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా తీసుకోవాలి. ఇవి ఇంకా పెద్దవి తీసుకుని దీంట్లో మనం ఇవి కట్ చేసి ఇలాగా ఒక్కొక్కటి మనం దీంట్లో కూడా మనం స్టిక్ చేసుకోవచ్చు. ఇది రౌండ్గా ఉంది కదా, దీన్ని ఇలా స్టిక్ చేసుకుని మనం కలర్స్ కూడా చేసుకోవచ్చు, దీంట్లో యూజ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కటి ఒక్కొక్క ఐటమ్ దీంట్లో ఇది రెడీ చేసుకోవచ్చు మనం. ఇది వచ్చింది, మనం ఇలాగా రౌండ్గానే ఇది అంటించుకోవాలంటే రౌండ్గా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా అంటించుకుని ఇలా మనం కలెక్ట్ చేసుకున్నవన్నీ కూడా మనం ఇవి వాడుకోవచ్చు దీనికి. ఇప్పుడు ఇది ఉంది, 2 పీసులు మనం చేసుకుంటే ఇదే గ్రీటింగ్ కార్డ్ మీద ఇలా కూడా మనం ఇలా కూడా అంటించవచ్చు. అది విడిగా మనం అంటించాము, అదొక ఫేస్ చేసుకోవచ్చు. ఇదేమో ఇలా చేసి మళ్ళీ
పెన్సిల్ కలర్స్ వాడచ్చు, లేదంటే మనం పోస్టర్ కలర్స్తో కూడా తర్వాత డిజైనింగ్ చేసుకోవచ్చు దీన్ని కంప్లీట్గా. ఇప్పుడు ఇలా 2 పీసులు మనం అంటించుకున్నప్పుడు మన క్రియేటివిటీ, పిల్లలు ఇప్పుడు హాలిడేస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు క్రియేట్ చేసుకోవచ్చు డిజైన్స్ డిఫరెంట్. ఇప్పుడు ఇలాగ మనం ఒక కలర్ తీసుకున్నాం అనుకోండి, దీంట్లో ఏదైనా కలర్స్ మనం పోస్టర్ కలర్స్ కూడా వాడచ్చు. ఇప్పుడు ఇది మనం దీన్ని వినాయకుడిగా మార్చచ్చు. సో ఇది పెన్సిల్ కలర్స్ కూడా మనం వాడచ్చు దీంట్లో. సో ఈ విధంగా ఎన్నన్నా క్రియేట్ చేసుకోవచ్చండి డిజైన్స్. నేను చేసినవి ఉన్నాయి, చూపిస్తాను. ఓకే, చూద్దాం. చాలా బాగుందండి. సో మరి ఇలాంటి తీసుకొచ్చానని చెప్పారు కదా, ఇంకా క్రాఫ్ట్ చూపిస్తారా? తప్పకుండానండి. నేను బుక్ కూడా తయారు చేశాను దీంట్లో. స్టూడెంట్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవచ్చు. బ్లాక్ అండ్ వైట్ లో ఉంది. ఇలా డిజైన్స్ అన్నమాట. వాళ్ళు దాని మీద పెన్సిల్ చేసుకోవచ్చు, అంటించుకోవచ్చు. సో ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఇలా కలర్ చేసుకోవచ్చు, ఇలా చేయొచ్చు. ఇది ఇంకా మనం పేపర్ లో కటింగ్స్ వస్తాయి కదా, వాటిల్లో కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు ఈ విధంగా. వెరీ నైస్. చాలా చాలా అందంగా ఉన్నాయండి డిజైన్స్ అన్ని కూడా. చాలా సింపుల్ గా ఈజీ టెక్నిక్స్ తో పెన్సిల్ స్క్రాప్ తో డిజైన్స్ తయారు చేసుకోవడం, క్రాఫ్ట్ ఎలా తయారు చేసుకోవాలో మా సకులందరికీ బాగా నేర్పించారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. చూసారు కదా సకులు, చాలా సింపుల్ గా ఈజీ టెక్నిక్స్ తో ఒక అందమైన క్రాఫ్ట్ వర్క్ తయారు చేసుకోవడం ఎలాగో అపర్ణ గారు చాలా చక్కగా నేర్పించారు కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఇలాంటి డిజైన్స్ కావచ్చు, ఆర్ట్ కావచ్చు, క్రాఫ్ట్ కావచ్చు, పెయింటింగ్ టెక్నిక్స్ కావచ్చు తెలిస్తే సకులందరికీ నేర్పించాలనుకుంటే సింపుల్ గా ఒక కాల్ చేస్తే సరిపోతుంది. మా నెంబర్ 040223556540. చూసారు కదా సకులు, ఇది ఈనాటి మన చూడండి చేయండి. మరొక అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. భార్యాభర్తలిద్దరిలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్నట్టు కాకుండా ఎటువంటి ఈగోలు ప్రదర్శించకుండా ఉండాలి అంటున్నారు నిపుణులు. అయితే ఎవరు ముందు సర్దుకుపోవాలనే సమస్య సహజంగా వస్తూ ఉంటుంది. అంతేకాకుండా నా వాదనలో తప్పు లేనప్పుడు నేనెందుకు సర్దుకుపోవాలని కూడా అనుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు మూలం తెలుసుకుని ఇద్దరూ సమానంగా చెరో అడుగు వెనక్కి తగ్గితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అంటున్నారు నిపుణులు. సరే, మరి ఇవాల్టి ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించాలి అనుకుంటే మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 040223556540. తిరిగి రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందామా? అంతవరకు సెలవు, నమస్తే.